సకల సకల ఏమంటారు కదా అన్ని శాఖలు పొలిటికల్ మ్యాటరు, మినిస్ట్రీ మ్యాటరు, డిపార్ట్మెంట్స్ అన్నీ ఆయనే చెప్తాడు. ప్రెస్ ఏందే అనేది నీకేం చరిత్ర? నేను ఒక దరిద్రుని అక్కడ చేరేదైతుందో ఈరోజు ఏదైతుందో సలహాలు నీలాంటి వాళ్ళు ఇచ్చి పార్టీని ఏదైతుందో మటాజ్ చేసి రాబోయే రోజుల్లో 151 క్రాస్ అయితే కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా 99.99 అలయన్స్ అవుతుంది. గతంలో తెలుగుదేశం తోటి 84లో కానీ 85లో కానీ 89లో కానీ టీడీపీతో అలయన్స్ అయింది. కమ్యూనిస్టులు, జనతాదళ్ అండ్ బీజేపీ కూడా కలిసి కొట్లాడినాయి ఎన్టీ రామారావు హయాంలో. తెలుగుదేశం చంద్రబాబు గారు 99లో, 2004లో, 2014లో బీజేపీతో కలిసి పోరాటం చేసింది జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా నేను అనుకుంటున్న ఒక 3 వీక్స్ బ్యాక్ ఒక లీడింగ్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చాను. మీకు కావాలంటే దీని తర్వాత పంపిస్తాను. ఖచ్చితంగా 90% అబోవ్, ఇప్పుడు 99 చెప్తున్నా, బీజేపీతో ఎలయన్స్ అవుతుంది. 99లో కూడా వాజ్పేయి హయాంలో చివరి నిమిషంలో ఎలయన్స్ చేసుకోవడం జరిగింది చంద్రబాబు గారు. తర్వాత స్పీకర్ తీసుకున్నారు, మంత్రివర్గం లేదు. 96 నుంచి 98 దేవగౌడ గారి గుజరాత్ వారిలో మంత్రివర్గంలో ఉన్నారు 6 మంత్రులు. తో ఈరోజు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 151 పైన వచ్చి 21 ప్రతిపక్ష హోదా కూడా రాకపోతే ఆశ్చర్యపడద్దు. రాజకీయంగా హత్యలుంటే హత్యలు కాదు, రాజకీయంగా కహావట్ ఉంది, ఆత్మహత్యలని. ఇది ఆత్మహత్య. ఈరోజు అవినీతి పరిపాలన, ఇసుక, మట్టి, అసలు లిక్కర్ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పెషల్ బ్రాండ్ ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలో అటువంటి బ్రాండ్లు ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ క్రియేటెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్కహాల్లా వేసి దాని మీద ఒక లేబుల్ పెట్టడం అంతే. దాదాపు అన్అఫిషియల్గా 2000 కుటుంబాలు చనిపోయాయి. ఈరోజు కోట్లాది దోచుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైతుందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను చెప్పగలిగితే ఏదైతుందో దీని పరిణామము చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక చాలా పిరికివాడు జగన్మోహన్ రెడ్డి గారు. సునీల్ అని అతనికి బంధువు, అసలు అన్ని వ్యవహారాలు చూసుకునేవాడు. ఎప్పుడైతే 2010లో ఈయన 9లో ఎంపీ అయిన తర్వాత ఎవ్రీథింగ్. ఈరోజు ఎక్కడున్నాడో మరి మాకైతే కనిపిస్తలేడు. అటువంటిది ఈయన కంటే ముందు ఆయన అరెస్ట్ చేశారు. అన్ని వ్యవహారాలు ఆయన చూసేవాడు. ఆ లింక్ దొరికితే ఈయన అరెస్ట్ చేశాడు. గాలి జనార్దన్ రెడ్డి గారు అయితే అప్పటికే ఉన్నాడు. ఈయన ఇక్కడ దిల్కుషా గెస్ట్ హౌస్ అక్కడ పిలిచారు లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారే తో భయపడి ఏం చెప్పాడు తెలుసా అన్న ఒక ఇంగ్లీష్ ఛానల్కు? సునీల్ ఎవరో నాకు తెలియదు, గాలి జనార్దన్ రెడ్డి తెలియదు. అరే సునీల్ నీ బంధువయ్యా. వేల మంది, లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నవాళ్ళు, నేను పేర్లు చెప్పారు కదా, వాళ్ళందరూ సునీల్తో మాట్లాడిన వాళ్ళే. ఏది సాగర్ సొసైటీలో చిన్న ఇంట్లో ఉండే ఫస్ట్, తర్వాత ఒక ఫ్రెండ్ ఇంట్లోకి పోయింది అనుకోండి. ఈరోజు ఏదైతుందో ఎంత పిరికివాడంటే ఈరోజు పలు యూట్యూబ్ ఛానళ్ళు వస్తున్నాయి, పలు వాళ్ళు చెప్పారు.